అయితే ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. దీనికి రీసర్వే 2.0 కింద చేపట్టాం. ఇప్పటి వరకు మొత్తం చూస్తే రాష్ట్రంలో 16,816 గ్రామాలు రీసర్వే చేయాలి. 6,976 గ్రామాల్లో పూర్తి చేశాం. అదే సమయంలో 21,23,000 కొత్త పాసు పుస్తకాలు మీకు ఇచ్చాం. అవి కూడా అప్పుల తడగ్గా తయారు చేసి అవన్నీ కూడా ప్రక్షాళన చేశాం. ఇంకో పక్క జూలై నాటికి 9 లక్షలు ఇస్తాం. ఈ నెలలో 1,56,433 ఇచ్చాం. ఇవి కాకుండా ఇంకా 80 లక్షలు ఇవ్వాలి. ఆ 80 లక్షలు ఇస్తే మొత్తం 1,12,00,000 అవుతాయి. ఇప్పుడే అధికారి చెప్పాడు, మీకు ఇచ్చే పాస్బుక్ ఎవరు తారుమారు చెయ్యలేరు. ఈరోజు మన దగ్గర డబ్బులుంది, కరెన్సీ ఉంది. ఆ కరెన్సీకి ఏ టెక్నాలజీ వాడతామో అదే టెక్నాలజీ మీ పాస్బుక్ వాడాం. ఎవరు కూడా తారుమారు చేయడానికి అవకాశం లేదు. ఇంకో పక్క మీ అందరినీ భాగస్వాములు చేశాం. సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలి. ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి మీ ఈకేవైసీ తీసుకుంటున్నాం. మీ ఆధార్ తీసుకుని మీ ముందరిని సర్వే చేపిస్తాం. సర్వే చేసిన తర్వాత మొత్తం రికార్డు తయారు చేస్తాం. ఆ రికార్డు కూడా మీరు సంతకం పెట్టి ఈ రికార్డు కరెక్ట్గా ఉందంటే ఈకేవైసీ తీసుకొని అప్పుడు దాన్ని ప్రింటింగ్ పంపిస్తాం. ప్రింటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆ పుస్తకం వస్తే గ్రామాల్లో ఈకేవైసీ తీసుకొని ఆధార్ తీసుకొని మళ్ళీ ఆ పుస్తకాన్ని మీకు అప్పచెప్తాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, 3 సార్లు ఎలాంటి రాజీ లేకుండా పట్టాదారు ఎవరైతే ఉన్నాడో ఆయనకు చెప్పి ఈకేవైసీ తీసుకొని ఇస్తున్నా. నా ఉద్దేశం ఒకటి, ₹1 కూడా అవినీతి ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి శాశ్వతంగా పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలనేది నా అభిమతం. ఆ తర్వాత కూడా నేను ఆలోచించాను, ఇక్కడితో అయిపోదు. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా మీ రికార్డు ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. కంప్యూటర్లో కూడా ఎవ్వరూ ట్యాంపర్ చేయలేరు. అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చి దాని వెనకానది పెట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే మీకు క్యూఆర్ కోడ్ పెట్టాం. మీ పట్టాదారు పాసు పుస్తకంలో మీకు 10 దిక్కళ్ళ భూములుంటే 10 దిక్కళ్ళ ఉండే భూమిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్ ఇచ్చాం. ఇవన్నీ కూడా ఆధార్ పెట్టి చేశాం. ఇంకో పక్క ఎప్పుడైనా మీరు బయట ఉండి మీ భూమి ఎవడైనా కొట్టేస్తారనుకుంటే అలాంటివన్నీ డిజిటల్లో లాక్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఇచ్చాం. ఒక్కసారి మీరు చెప్పి నా భూమి ఎవడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదు, కొంతమంది కావాలని చనిపోయారని లేకుంటే ఏదో ఒకటి పెట్టి చేసేస్తున్నారు, అలాంటప్పుడు రికార్డులన్నీ లాక్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చాం. మళ్ళీ మీరు వచ్చి ఈకేవైసీ ఇచ్చి తద్వారా ఆధార్ ఇచ్చిన తర్వాతనే ఆ లాక్ ఓపెన్ చేసే పరిస్థితి వస్తుంది. అంటే పగడ్బందీ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాను. శాశ్వతంగా సమస్యలకు పరిష్కారం తీసుకుంటున్నాం. దీనివల్ల కొన్ని లక్షల మందికి మీ సమస్య పరిష్కారం అవుతుంది. మీరే చూశారు ఈరోజు. ఆ రోజు మీరు చూస్తే ల్యాండ్ అసైన్మెంట్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. భూమి మీది